వర్డ్ ఆఫ్ గాడ్. లూకా సువార్త 6వ అధ్యాయము 48వ వచనం. Luke chapter 6 verse number 48. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలింపలేకపోయెను. Wow. So let us read in English. He is like a man which built a house and digged deep and laid the foundation on a rock, and the flood across the stream beat vehemently upon that house and could not shake it, for it was founded on a rock. Salma. Today I am talking about foundations, పునాదులు. సో ప్రతిదానికి ఒక ఫౌండేషన్ ఉంటుంది. వితౌట్ ఫౌండేషన్ ఈ భూమి మీద ఏది లేదు. ఆమేన్, ఆమేన్. ఈ లోకములో దేనికి ఫౌండేషన్ లేదు అంటే ఒక భూమికి ఫౌండేషన్ లేదు. ఒక భూమి ఎక్కడుంది తెలుసా? గాల్లో ఉంది. భూమి ఎక్కడుంది? గాల్లో ఉంది. భూమి గాల్లో ఉంది. ఆ భూమికి ఆయనే స్పిరిచువల్ ఫౌండేషన్ ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఈ భూమి మీద ఏది మనం కట్టాలన్నా, ఏది మన జీవితంలో ప్రారంభం అవ్వాలన్నా పునాది లేనిదే ఏమీ చేయలేం. ఆమేన్. పునాది లేనిదే ఏమీ చేయలేం. సో దట్స్ వై లెట్ us ఫోకస్ ఆన్ ద ఫౌండేషన్స్. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండెను. ఒక వ్యక్తి తన జీవితాన్ని, తన క్యారెక్టర్ని, తన కుటుంబాన్ని ఒకవేళ కట్టుకోవాలంటే మొదట ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? లోతుగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? లోతుగా వెళ్ళాలి. ఒక వ్యక్తి ఏదన్నా కట్టుకోవాలంటే ఆ వ్యక్తి లోతుకి వెళ్తేనే, ఎంత లోతుకి వెళ్తే అంత గొప్ప పునాది, అంత గొప్ప బిల్డింగ్లు మీరు కట్టచ్చు. ఆమేన్. ఫస్ట్ ఫ్లోర్కి ఎంత లోతు తీయచ్చు? 4 ఫీట్లు. సెకండ్ ఫ్లోర్కి 5 ఫీట్ల. ఓకే, 10 ఫ్లోర్లకి 10 ఫీట్లు లోపల తీయాలా? ఓ వండర్ఫుల్. చూడండి, నీ పునాది ఎంత గట్టిగా ఉంటే నువ్వంత గొప్పవాడివి అవుతావు. ద మోర్ యు గో డీపర్, నువ్వు ఎంత లోతైన పునాది వేసుకుంటే అన్ని పైన ఫ్లోర్లు కట్టచ్చు. ఆమేన్, ఆమేన్. సో ఎందుకు అనేక మంది క్రైస్తవులైనా, దేవుని బిడ్డలైనా, ప్రభువుని ఎరిగిన వాళ్ళు ఎవరైనా కూడా ఎందుకు ఒకానొక స్టేజ్లో ఆగిపోతున్నారు? వై దే హావ్ బీన్, వాళ్ళ జీవితాలు ఎందుకు ఆగిపోయాయి? ఎందుకు మన జీవితాలు ఒక దగ్గర ఆగిపోయాయి? వై అవర్ లైఫ్స్ హ్యాస్ బీన్ స్టాప్ ఇన్ వన్ డైమెన్షన్? బికాజ్ దేవుడే ఆ ఆశీర్వాదాన్ని అలౌ చేయలేదు. ఎందుకంటే నీ పునాది లోతుగా లేదు. ఒకవేళ 1 ఫీటు లేదా 2 ఫీట్లు తీసి ఒక 5 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు కట్టాలనుకుంటే అది అసంభవం. ఒకవేళ కట్టినా కూడా అది కూలిపోతుంది. రీసెంట్గా నార్త్ ఇండియాలో ఒక సన్నివేశం జరిగింది. ఒక బిల్డరు ఐ థింక్ 100+ ఫ్లోర్స్ కట్టాడు. 100 ఫ్లోర్స్ లంచం ఇచ్చి గవర్నమెంట్కి 100 ఫ్లోర్లు కట్టేశాడు అతను. ఇట్స్ ఆల్రెడీ డన్. అన్ని స్లాబులు పోసుకుంటూ వెళ్ళిపోయాడు. 100 ఫ్లోర్లు కట్టేశాడు. అట్లా తినిపించి అందరికీ తినిపించి అతను 100 ఫ్లోర్లు లేపాడు. 100 ఫ్లోర్లకి ఎంత అవుతుంది ఉరామరిగా మీ అంచనా ప్రకారం? మీకు ఒక 1000 కోట్లు వేసుకోండి. ఎన్ని కోట్లు? 1000 కోట్ల ప్రాజెక్టు. అతను 100 ఫ్లోర్లు కట్టాడు. ఎక్కడో
ఒక మంచి గవర్నమెంట్ ఆఫీసరో ఎక్కడో మొత్తానికి కోర్టులో కేసు వేసాడు. ఇది ఫౌండేషన్ లేదు దీనివల్ల చుట్టుపక్కల అందరికీ ప్రమాదమే అని చెప్పి కోర్టులో గవర్నమెంట్ ఆఫీసర్ కేసు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏం తెలుసా? అర్జెంటుగా దాన్ని కూలగొట్టండి అన్నాడు. 15 కోట్లు పెట్టి దాన్ని కూలగొట్టారు. 15 crores ఖర్చు అయింది దానికి. అక్కడక్కడ బాంబులు పెట్టి 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 అది లైవ్ రికార్డింగ్ ఉంది. ఈవెన్ యూ కెన్ గో టు యూట్యూబ్ అండ్ యూ కెన్ సీ దట్. లైవ్ రికార్డింగ్ ఉంది. దూరంగా కెమెరాస్ పెట్టి బిల్డింగ్లు ఎలా పడగొట్టారంటే, చాలా అమెరికా నుంచి ఇంజనీర్స్ని తెప్పించి వాళ్ళకు ఒక 15 కోట్లు ఇచ్చి ఆ బిల్డింగ్ని జాగ్రత్తగా ఇలా కూలింది. అది ఇలా కూలలేదు, ఇలా కూల్చారు. 15 crores. నువ్వు ఎంతైనా ఎత్తుకు ఎదగదాం అనుకుని ఒకవేళ నీకు ఆలోచన ఉన్నట్లయితే, నీకు పునాది లేకపోతే అది ఏ రోజుకైనా అది కూలిపోతుంది. ఏ రోజుకైనా అది ఏం కాదులే అని మనకు ఒక ఊత పదం ఉంది తెలుసా? చెప్పండి, ఏం కాదులే అనండి. ఏం కాదులే చెప్పండి, మీకు అలవాటు అది. చెప్పండి, ఏం కాదులే. అమ్మ కాలుతుందంటే ఏం కాదులే. అమ్మ పడతా ఉంటే ఏం కాదులే. నీకెవరు చెప్పారు ఏం కాదని? పాప ఆయన కూడా అనుకున్నాడు 1000 కోట్లు పెట్టి మనలాగే ఏం కాదులే అనుకున్నాడు. ఐ థింక్ అతనికి అర్థం కాని పరిస్థితి, అతనికి అర్థం కాని సన్నివేశం ఏంటంటే, కోర్టు స్టే ఇచ్చింది దాన్ని కూల్చేయమని. అతని దగ్గరే 15 కోట్లు తీసుకొని ఆ బిల్డింగ్ను కూలగొట్టారు. 15 crores దేనికి? నేను షాక్ అయ్యాను నిజంగా. ఒకవేళ అది కానీ కన్స్ట్రక్షన్ ఓకే అని ఉంటే కొన్ని 100 కుటుంబాలు అక్కడికి దిగుండేవి. కొన్ని 100 మంది చనిపోయేటోళ్ళు, కొన్ని 100,000 మంది చనిపోయేవాళ్ళు. అది చాలా సీన్ క్రియేట్ అయింది. అక్టోబర్లో వచ్చింది ఆ న్యూస్. యాక్చువల్లీ అక్టోబర్లో సెప్టెంబర్లో ఎప్పుడో వచ్చింది. ఎవరో నాకు చూపించారు ఆ న్యూస్ని. నేను షాక్ అయిపోయాను. ఎస్, పునాది లేకపోతే చాలా కష్టం. పునాది లేకపోతే చాలా కష్టం. ఈరోజు క్రైస్తవులముగా, దేవుని బిడ్డలుగా మనకు ఒక అజెండా ఉండాలి. ఏంటి తెలుసా? మనము గొప్పగా ఎదగాలని. ఎలా? మనము గొప్పగా 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 అన్ని రంగాల్లో, అన్ని విషయాల్లో ఎదగాలని మనకు ఒక మంచి అజెండా ఉండాలి. ఆ అజెండాకి కావాల్సిందే పునాది. ఆమేన్. సో చూడండి, ఈ వ్యక్తి తన జీవితంలో ఒక ఇల్లు కడదామని ప్లాన్ గీశాడు. ఒక బిల్డరా, ఒక మేస్త్రి, ఒక బేల్దారా, ఏమన్నా అనొచ్చు ఇతన్ని. వాడు ఇల్లు కట్టెవలనని ఉండి లోతుగా 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 త్రవ్వి. అంటే ముందు ఎక్కడికి వెళ్ళాడు ఆయన? లోతుకెళ్ళాడు. లోతుకెళ్ళి లోతుగా త్రవ్వాడు ఫస్ట్ ఆయన. ఎందుకంటే ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలని అనుకున్నాడు. అందుకనే ఆయన ముందు లోతుగా త్రవ్వాడు. ముందు లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాణి పోలి ఉండెను. ఆమెన్, ఆమెన్. సో ఈరోజు చూడండి, ఒక అన్యుడికి వచ్చినటువంటి కష్టాలు మనకు కూడా వస్తున్నాయి. సేమ్ టు సేమ్. అతనికి ఒకవేళ బాగలేదు అనుకుంటే మనకు కూడా బాగలేకుండా వస్తుంది. అతనికి అప్పులు ఉన్నాయి అన్యుడి కంటే, మనకు కూడా క్రైస్తవులకి అప్పులు ఉంటున్నాయి. అతను సిగరెట్, మందులు, బీడీలు ఇంకా రకరకాలుగా చెడిపోయాడంటే, క్రైస్తవులు కూడా సేమ్ టు సేమ్ అదే సినారియోలో ఉన్నారు. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎ జెంటైల్ అండ్ ఎ క్రిస్టియన్. ఒక అన్యుడికి, ఒక దేవుని బిడ్డకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఏమైనా ఉందా? ఏం లేదు. మరి ఎలా డిఫరెన్స్ చేసి మనం చేయగలం? ఈ లోకంలో వాడు ప్రభువుని నమ్ముకున్నాడు, మనం ప్రభువుని నమ్ముకోలేదు. వాడు దేవుని ఎన్నుకున్నాడు, మనం దేవుని ఎన్నుకోలేదు. వాడికి రోగాలు ఉన్నాయి, మనకు రోగాలు ఉన్నాయి. వాడికి బలహీనతలు ఉన్నాయి, మనకి బలహీనతలు ఉన్నాయి. ఫైనల్లీ అందరి కామన్ స్పిరిట్ ఏంటి తెలుసా? వాడికి అప్పులున్నాయి, మనకి. ఎప్పుడు అనిపించలేదా, ప్రభువా ఎందుకు నేను వేరుగా జీవించలేకపోతున్నాను, ఎందుకు నేను సపరేట్ లైఫ్, కొత్త లైఫ్ ఎందుకు నాకు లేదు అని ఎప్పుడు ప్రశ్నించలేకపోయావా? వై ఐ యామ్ ఇన్ దిస్ వరల్డ్ ఫాదర్, ఇంకా ఎందుకు నేను ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల వల్ల నా జీవితం కూడా ఇంకా ఎందుకుంది అని నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తే, అప్పుడు నీకు దేవుడు ఎన్నో జవాబులు నీకు దేవుడు అందజేసేవాడు.
బట్ యు నెవర్ ఆస్క్డ్, దేవుడే ఉంటే నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను చూడలేదు, దేవుడు నన్ను అలిగాడు నా మీద, దేవుడు నన్ను కోపగించాడని ఎన్నో మనము దోషారోపణ మాటలు మనం దేవుడిని అంటూ ఉంటాం సమ్ టైమ్స్. బట్ హియర్ కమ్స్ వాడు ఇల్లు కట్టవాలని ఉండి లోతుగా 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 లోతుగా. అది మొట్టమొదట నీవు దేవుడిలో స్థిరపడాలంటే, నువ్వు నీ వ్యక్తిగత జీవితంలో గొప్ప స్థాయికి ఎదగాలంటే ఖచ్చితంగా నీకు లోతు బలంగా ఉండాలి, పునాది బలముగా ఉండాలి. ఈరోజు మీ అందరూ ఒక గ్రౌండ్ ఫ్లోర్ వేసుకునే పునాది ఉందేమో, ఆమేన్. ఒకవేళ ఈరోజు ఫస్ట్ ఫ్లోర్ వేసుకునే పునాది మీకు ఉందేమో, ఒకవేళ మీకు సెకండ్ ఫ్లోర్ వేసుకునే పునాది ఉందేమో, ఆ ఫౌండేషన్స్ దేవుడు ఇచ్చాడేమో, ఇంకొక ఫ్లోర్ వేసుకునే పునాదికి మనం రావాలి. ఆమేన్, హల్లెలూయా. లెట్ us grow. మనం ఎదగాలంటే ఇంకొంచెం లోతుగా, ఇంకొంచెం లోతుగా, ఇంకొంచెం లోతుగా. ఎక్కడ మనము లోతుగా వెళ్ళగలము అంటే, లోతు ఇన్ ద సెన్స్ దేవుణ్ణి కొంచెం లోతుగా తెలుసుకోవడం. ఆమేన్, ఆమేన్. నువ్వు లోతుగా వెళ్ళాలంటే నువ్వు కొంచెం దేవుణ్ణి లోతుగా తెలుసుకోవడం. లోతుగా తెలుసుకో దేవుణ్ణి, పైన తెలుసుకోవాక దేవుణ్ణి. దేవుడు మంచోడు, దేవుడు మంచోడు, యేసుప్రభు మంచోడు. నో అవన్నీ ఎలిమెంటరీ ఎల్కేజీ అవన్నీ. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి లోతుగా తెలుసుకుంటావో, గాలి వచ్చినా, తుఫాను వచ్చినా, వరద వచ్చినా నీ ఇల్లు పడిపోదా. ఆమేన్. నీ విశ్వాసం పడిపోదా. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఐ బిలీవ్ ఇట్ గాడ్ అట్ ఎ డీపర్ లెవెల్. నేను దేవుణ్ణి చాలా లోతుగా నేను తెలుసుకున్నాను, నేను తెలుసుకుంటున్నాను కూడా. నేను ఇంకో ఫ్లోరు, ఇప్పుడు నేను రేకులు తీసి స్లాబ్ వేయాలంటే కొంచెం లోతుగా వెళ్ళాలి దేవుడు. దేవుడు 10 లక్షలు ఇస్తాడని నమ్మాలి. దేవుడు ఈ చిన్న ల్యాండ్ నుంచి కొంచెం 1 ఎకరా 2 ఎకరాలు ఇస్తాడంటే నేను ఇంకొంచెం లోతుగా దేవుడిని తెలుసుకోవాలి. ఇఫ్ ఐ ట్రై టు లెర్న్ అబౌట్ గాడ్ అట్ ఎ డీపర్ లెవెల్, యూ కెన్ గ్రో అండ్ యూ విల్ గ్రో. ఆమేన్. నువ్వు ఖచ్చితంగా నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. ఆమేన్. సో ఈ దేవుడు ఎంత గొప్పోడంటే, ఆ దేవుడిని మనం లోతుగా తెలుసుకున్నప్పుడే నువ్వు గొప్పగా నమ్మగలవు. ఆమేన్. రేపు నువ్వు చచ్చిపోతున్నావు అని డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు. రేపు కదా, ఇట్లా రేపుగా చచ్చిపోయేది అనుకోవాలి. ఎట్లా రేపు చచ్చిపోతున్నాను కాదు, రేపు కదా చచ్చిపోయేది. పొద్దున రాత్రన్నా ముట్టగలడు నన్ను. ఆమేన్. సో యు నీడ్ టు హావ్ దట్ ఫెయిత్, మ్యాన్. యు నీడ్ టు హావ్ దట్ ఫెయిత్. దేవుడికి ఎట్టి విశ్వాసం ఉందంటే, యేసు ప్రభుకి అతనికి బాగలేదు అని కబురు వచ్చింది. ఈయన మీటింగ్స్లో ఉన్నాడు, యేసు ప్రభు క్రూసైడ్ మీటింగ్స్లో. అయ్యా లాజర్ గారికి బాగలేదండి మరి అంటే, అవునా అన్నాడు. అంతే, వస్తాను పోండి అనలేదు. యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? అతను చనిపోయిన తర్వాత వెళ్ళాడు. ఇతనికి ఎంత గొప్ప విశ్వాసము. he know his God at a deeper level. Amen. He know his God at a deeper level. అవును, ఏంటి మార్తా మరియా ఏంటి సంగతులు అంటున్నాడు. ఏం సంగతులు బాబు, పోయాడండి, అక్కడ దాచిపెట్టారండి అంటే, అవునా, నీకేం చెప్పాను నేను? ఒకసారి మన ఇద్దరం కూర్చో ఉంటే ఏం చెప్పాను నీకు? నేను ఒక మాట చెప్పాను, గుర్తుందా అంటాడు. అదే ఏదో పునరుద్ధానమా ఏదేదో అన్నావయ్యా, సరే గుర్తులేదు నాకు అంటే, అందుకే ఇట్లా ఏడ్చావు నువ్వు అన్నాడు. అందుకే నేను తగలేడావు నువ్వు. అప్పుడు వేసే ఒక మాట అన్నాడు, పునరుద్ధానము జీవము నేనే అన్నాడు. ఓకే ఫైన్ అయ్యా, రాళ్ళు తీయండి, బాబు లాజరు నిద్రపోతుంది, లేచి బయటికి రా అన్నాడు. He spoke a word. ఒక మాట పలికాడు, వెంటనే లాజరు బయటికి వచ్చేసాడు. యేసు ప్రభువుకు తెలుసు తండ్రి గురించి లోతుగా. ఆమేన్. ఈరోజు మీరు యేసు ప్రభు గురించి కొంచెం లోతుగా తెలుసుకోబోతున్నారు. ఆమేన్, ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, యేసయ్య గురించి కొంచెం లోతుగా తెలుసుకోబోతున్నావు. తండ్రి గురించి కొంచెం లోతుగా తెలుసుకోబోతున్నావు. పరిశుద్ధాత్ముడి గురించి కొంచెం లోతుగా తెలుసుకోబోతున్నావు. ఆమేన్, ఆమేన్. చాలా మంది ఏదన్నా ఒకవేళ అనారోగ్యం వచ్చిందనుకోండి, ఇప్పుడున్నటువంటి సొసైటీలో
చదువుకున్న వాళ్ళ యొక్క పిచ్చి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎవరికైనా ఏదైనా బాగా లేకుండా వచ్చే స్కిన్ డిసీజో, అలర్జీయో, గజ్జో, ఏదో మొత్తానికి కడుపులో అల్సర్స్ ఏదో వచ్చినాయి అనుకో, వెంటనే గూగుల్కి వెళ్ళి దాని గురించి చదవడం మొదలు పెడుతున్నారు. ఈ రోగం ఎలాంటిది, ఈ రోగం ఎందుకు వచ్చింది, ఈ రోగం వస్తే ఏమైపోతుంది, ఈ రోగం వస్తే పోతామా ఉంటామా అని అటువంటి డేటా కలెక్ట్ చేసుకుంటున్నారు. నేను ఒకటే అంటాను, నీకు తెలియాల్సింది రోగం గురించి కాదు, నీకు తెలియాల్సింది దేవుడి గురించి. ఆమేన్, హల్లెలూయా. రోగం గొప్పదే, దేవుడు గొప్పోడా? అందుకే ఎప్పుడు నీ రోగం గురించి అంత గొప్పగా చెప్పక. నాకు రోగం గురించి ఎప్పుడు నాకు గొప్పగా చెప్తే నాకు చెడ్డ చిరాకు. ఐ హేట్ డిసీజెస్, ఐ హేట్ ప్రైజింగ్ దెమ్. నాకు భలే కోపం రోగాలను ఎవరన్నా పొగిడితే. క్యాన్సర్ అయ్యా అంటారు. ఏంది క్యాన్సర్? ఓకే అంతే. ఎయిడ్స్ అయ్యా అంటే ఎయిడ్సేనా, పో. కరోనా అయ్యా అంటే పెద్దగా అరిస్తేనే కరోనానా? నో, కరోనా అంటే ఓ కరోనానా, ఓకే ఫైన్, నో ప్రాబ్లం. సింప్లిఫై ద డిసీజ్, డోంట్ గ్లోరిఫై ద డిసీజ్. ఆ డిసీజ్ని, రోగాన్ని ఎప్పుడు ఎగ్జాల్ట్ చేయకు. ఐఎమ్ హియర్ టు సింప్లిఫై యువర్ డిసీజెస్. ఆమేన్. మీ జీవితాల్లో రోగాలు తీయడానికి దేవుడు నన్ను అపాయింట్ చేస్తే మీరు రోగాల గురించి పెద్ద డిస్క్రిప్షన్ ఇస్తున్నారు. నో, అద్భుతం గురించి ఇవ్వండి డిస్క్రిప్షన్. ఆమేన్. ద లార్డ్ విల్ హియర్ యువర్ టెస్టిమనీస్. ఆమేన్, హల్లెలూయా. సో ఈ వ్యక్తి ఒక మంచి ఇల్లు కట్టుకోవడానికి లోతుగా పునాది తవ్వుతున్నాడు. ఎప్పుడైతే ఆ ఇల్లు లోతుగా తవ్వి బండ మీద కట్టబడిందో, అతని జీవితంలో కూడా గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, వరదలు వచ్చాయి. ఆ ఇల్లు కూలిపోలేదు. వై? ఎందుకు ఆ ఇల్లు కూలిపోలేదు? ఎందుకంటే ఆ ఇంటికి పునాది చాలా బాగుంది. ఆ ఇంటికి పునాది చాలా గట్టిగా ఉంది. లోకములో అన్యులకు వచ్చిన శ్రమలు నీకు వచ్చినా నీకేం కాదు. ఆమేన్. లోకములో అప్పులు ఒకవేళ నీకు వచ్చినా నీకేం కాదు. ఆమేన్. లోకములో ఉన్నటువంటి పరిస్థితులు నీకు కూడా సంభవించినా నీకు ఏమీ కాదు. ఏ అప్పు నిన్ను చంపలేదు, ఏ రోగము నిన్ను చంపలేదు, ఏ బలహీనత కూడా నిన్ను చంపలేదు. నెవర్ అండ్ నెవర్. దేవుడు వాటికి అధికారం ఇవ్వలేదు. సో లెట్ మీ కమ్ టు ద పాయింట్. కీర్తనలు 11:3, Psalm 11 verse number 3. This is a very serious word. Okay, చాలా మందికి తెలిసి ఈ స్క్రిప్చర్. చదువుమా. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? లుక్ ఎట్ దట్. జాగ్రత్తగా చూడండి. కీర్తనకారుడు రాస్తున్నాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమైనా చేయగలరా? నో, దే కాంట్ డూ ఎనీథింగ్. వాళ్ళు ఏం చేయలేరు. ఇప్పుడు యాక్చువల్లీ మనము నీతిమంతులు అని ఎవరు చెప్పారు తెలుసా? దేవుడే చెప్పాడు. ద లార్డ్ హిమ్సెల్ఫ్ టోల్డ్ దట్ యు ఆర్ రైచస్. మీరెవరు? నీతిమంతులు. మీరెవరు? మిమ్మల్ని నీతిమంతులుగా చేసింది దేవుడే. బట్ దేవుడే ఈ మాటను అలౌ చేశాడు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. 2 చేతులు కట్టుకుంటారు అంతే. ఏమైనా చేయగలవా నువ్వు? నీ ఉద్యోగం పోతే ఏమైనా చేయగలవా? పెరిమిటి చచ్చిపోతాడు, భార్య చచ్చిపోతే, పిల్లలు చచ్చిపోతారు, లేదంటే ఆస్తి పాస్తులు పోతాయి. ఏమైనా చేయగలవా? యూ కాంట్ డూ ఎనీథింగ్ ఈవెన్ దో యువర్ రైచస్. నువ్వు నీతిమంతుడు అయినప్పటికీ నీ పునాది పాడైపోతే, నీ పునాది కింద బాంబు పెట్టాడు అనుకో, వాడు అవుట్. నీ ఫౌండేషన్లో బాంబు పెడితే, నీ ఫౌండేషన్ని కదిలిస్తే అపవాది, నువ్వేం చేయలేవు. అందుకే ఆయన రాశాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఇదే క్రిస్టియానిటీతో వచ్చిన ప్రాబ్లం ఏంటి తెలుసా? దట్స్ వై వీఆర్ సఫరింగ్ విత్ డిసీజెస్ అండ్ ప్రాబ్లమ్స్. మనం మంచోళ్ళమే. ఓకే, ఎంతమందికి తెలుసు మీకు వీళ్ళు మంచోళ్ళని? నేను మంచోడిని అని ఎవరైనా చెప్పగలరా? ఏమో కానీ నేనైతే మంచోడినే, నాకు సంబంధం లేదు భయ్, ఐ యామ్ ఎ గుడ్ పర్సన్ మ్యాన్. మీకు తెలీదా? మంచోళ్ళు కాదు మీరు, చెడ్డోళ్ళ? మంచోళ్ళు కదా, ఓకే గుడ్. అందరు ఎత్తినా? ఓకే, గుడ్ దట్ యు ఆర్ గుడ్ పీపుల్, నైస్. మంచోడికి కష్టాలు వస్తున్నాయి, చెడ్డోడికి కష్టాలు వస్తున్నాయి. దేవుడు పక్షపాతే? అన్యాయమైన తీర్పు తీరుస్తాడు దేవుడు? అట్లే ఉంది కదా.
చెడ్డోడికి రోగం వచ్చిందంటే ఓకేనమ్మా, నేను ఒప్పుకుంటాను, వాడు చేసిన సిగరెట్ మందుగా పుచ్చిపోయి బొక్కలు వచ్చి రకరకాల క్యాన్సర్లు ఇవన్నీ పగిలిపోయినాయి, కారణం వచ్చింది. బట్ మంచోడికి కూడా వస్తుంది ఏంటి? మనందరి దృష్టిలో రోగం వచ్చిందనుకో వెంటనే ఏంటి తెలుసా? జడ్జిమెంట్ స్పిరిట్. ఏదో పాపం చేసేవి అందుకే వచ్చింది నీకు కరోనా. ఎందుకు వచ్చింది క్యాన్సరు? ఏదో చేస్తుంటావు నువ్వు, ఎక్కడో ఏదో పప్పులో కాలేస్తున్నావు, అందుకే వచ్చింది నీకు. దట్స్ ద హ్యూమన్ నేచర్, బ్లడీ డ్యామ్ నేచర్. నెవర్ జడ్జ్ ఎ పర్సన్. ఏ వ్యక్తిని కూడా మనము తీర్పు తీర్చకూడదు. ఏదో ఒక రోగం చూస్తే వెంటనే మనం తీర్పు, ఈడేదో చేస్తుంటాడు వీడికి వచ్చేసింది. ఆ మైండ్ సెట్ దీని ఫస్ట్. ఇంకా ఉన్నారా మీ మైండ్లో? యు బ్లేమ్ గాడ్, యు డోంట్ బ్లేమ్ డెవిల్. ఎందుకు దేవుడిని అంటారు? అదే దాన్ని ఏమంటారు తెలుసా? మిడిమిడి జ్ఞానం. ఏం జ్ఞానం అది? ఏమంటారు? వినబడలా? ఆ మిడిమిడి జ్ఞానం ఉంటే చాలా డేంజర్ లైఫ్లో. ద మూమెంట్ యు సీ ఎ సిక్ పీపుల్, యు ట్రై టు జడ్జ్ దెమ్. అమ్మా ఏదో చేసి ఉంటుంది అందుకే దయ్యం పట్టింది, ఏదో అయి ఉంటుంది అందుకే ఎదిగో దేవుడు పెట్టాడు, రోగం పెట్టాడు, దేవుడు పెట్టాడు, కట్టే కావాలా? ఎంతమంది అని ఉంటాం మనం, ఇది కట్టే కావాలని అనలేదా? ఒకప్పుడు అన్నాం మనం, ఇది కట్టే కావాలి, ఇది కట్టే కావాలి, ఇది కట్టే కావాలా. అమ్మో అది ఏంటి శాపం? అది యువర్ కర్సింగ్ సమ్మన్. ఒకడు పడిపోయినా, ఒకటి కాలు ఇరిగినా, ఒకటి చెయ్యి ఇరిగినా, ఒకటి తల పగిలినా, యువర్ హ్యాపీ మ్యాన్, యువర్ హ్యాపీ. నీకు చాలా హ్యాపీగా ఉంది. వాడికి రోగం వస్తే నీకు చాలా హ్యాపీగా ఉంది. ఒకడు అప్పులు పాలైపోతే నీకు చాలా హ్యాపీగా ఉంది. నో, దట్స్ నాట్ ఏ నేచర్ ఆఫ్ ఎ గాడ్స్ పర్సన్. దేవుడి బిడ్డకి యొక్క నేచర్ అది కాదు, అలా ఉండకూడదు. ఆమేన్. దేవుడు వాళ్ళ రోగాలను చూసి కనికరపడ్డాడు. He showed mercy and he healed them. He healed them. ఇప్పుడు నువ్వు ఎన్నిసార్లు చెప్పినావు మారయ్యా మారయ్యా మారయ్యా? ఒకసారి మారాడు మీ ఆయన? మారడు. And you show the Christ love. యేసు క్రీస్తు ప్రేమను నువ్వు చూపిస్తే ఈ భూమి మీద మారనంటూ వాడు ఎవరు ఉండడు. Amen. Amen. When you curse someone, they don't change. నువ్వు ఎవరన్నా శపిస్తే వాళ్ళు మారరు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరినన్నా క్షమిస్తే వాళ్ళు వెంటనే మారిపోతారు. ఆమేన్, ఆమేన్. మీరేమో కానీ నా వ్యక్తిగత జీవితంలో దేవుడు క్షమించాడు కాబట్టి నేను మారాను. ఎస్, దట్స్ ద లవ్ ఆఫ్ గాడ్. ఈరోజు మీరు కూడా ఒకవేళ క్షమిస్తే నిన్ను ఎదిరించే వాళ్ళు మారిపోతారు. ఆమేన్, హల్లెలూయా. దట్స్ ద ప్రోటోకాల్ అండ్ ద ఫార్మాట్ ఆఫ్ గాడ్. చూడండి, స్క్రిప్చర్ చూడండి. ఎప్పుడు నేను ఈ స్క్రిప్చర్ గురించి మీకు చెప్పలేదు. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం గాడ్ గేవ్ మీ ఎ రెవల్యూషన్. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? 100% కాదు, 200% ఏమీ చేయలేం. ఎందుకు? పునాదులు పాడైపోయినాయి. ఇంకా పునాది పాడైపోతే ఆ వ్యక్తి పడిపోవాల్సిందే. యు నీడ్ టు ఫాల్ డౌన్ ఫ్రమ్ యువర్ లైఫ్. నీ జీవితం నుంచి నువ్వు పడిపోవాల్సిందే. సో ఏమవుతుంది ఆ నీతిమంతుడి యొక్క పునాదికి? లెట్స్ టాక్ అబౌట్ ద ఫౌండేషన్. లెట్స్ గో బ్యాక్ టు ద ఫౌండేషన్. ఆ పునాది దగ్గరికి వెళ్ళు. ఏ పునాది నిన్ను పడేస్తుందో దాన్ని టార్గెట్ చేయి. ఆమేన్, హల్లెలూయా. సో విచ్ కైండ్ ఆఫ్ ఎ ఫౌండేషన్ ఇస్ టార్మెంటింగ్ యూ? నిన్ను ఏ పునాది నిన్ను పడేసింది? మేబీ నీ కుడి చేయి బాగుందేమో, ఎడం చేయి బాగాలేదేమో. ఎడం చేయి వల్ల నువ్వు పదే పదే పడిపోతున్నావేమో. ఈ ఎడం చేయికి పట్టిన దయ్యం ఏందో దాన్ని చూడు. ఆ పునాది దగ్గరికి వెళ్తే ఆ పునాదిలో దొరుకుతుంది దయ్యం. గో బ్యాక్ టు ద ఫౌండేషన్స్. పునాదులు పాడైపోగా నీతిమంతులు, అంటే ఈ భూమి మీద మంచోళ్ళు కూడా చనిపోతున్నారు. ఈ భూమి మీద మంచోళ్ళకు కూడా ఏమొస్తున్నాయి? రోగాలు వస్తున్నాయి. యూ ఫీల్ దట్ యు ఆర్ గుడ్. మీరు అనుకుంటున్నారు నేను మంచిదాన్నని. అవునా? చెప్పట్లే, అవునా కదా? ఎస్, యు ఆర్ ఫీలింగ్ దట్ యు ఆర్ టూ గుడ్. మీరు మంచోళ్ళని మీకు తెలుసు. బట్ మంచోళ్ళు ఎందుకు పడిపోతున్నారు? బికాస్ ఆఫ్ రాంగ్ ఫౌండేషన్. ఏం ఫౌండేషన్? రాంగ్ ఫౌండేషన్. రాంగ్ ఫౌండేషన్. ఒక మంచివాడు, నీతిమంతుడు కూలిపోకూడదని దేవుడు అనుకుంటుంటే ఒక నీతిమంతుడు చనిపోతున్నాడు, ఒక పాపి చనిపోతున్నాడు. ఒక నీతిమంతుడికి రోగం వస్తుంది, ఒక పాపికి రోగం వస్తుంది.
then where is the difference between a Christian and a Gentile in this world? వైట్ షర్ట్ వేసుకుంటేనే డిఫరెన్సా? నో. ఎలా అరే నువ్వు కరోనాలో తిరుగుతూ ఉంటావు, నువ్వు వాళ్ళ రోగాల మధ్యలో ఉంటే నీకు అసలు ఒక్క రోగం రాదేంట్రా అని అడగాల జనాలు నిన్ను. ఆమేన్, హల్లెలూయా. అరే ఇంత భయంకరమైన కరువులో అసలు నీకు అప్పులే లేవేంట్రా అని అడగాల అన్ని జనులు నిన్ను. ఆమేన్, హల్లెలూయా. సో ఐ వెంట్ అండ్ విజిటెడ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ దేర్. ఆఫ్రికాలో ఒక సేవకుడిని కలిసినప్పుడు, ఆఫ్రికా అంతా కరువు అంటే పేదరికం, భయంకరమైన పేదరికం. ఆ పేదరికములో నేను కలిసిన ఆ దైవజనుడు భయంకరమైన కోటీశ్వరుడు. ఈజ్ హ్యావింగ్ thousands of acres, వేల కొలది ఎకరాలు ఉన్నాయి ఆయనకి. సో ఐ ఆస్క్డ్ హిమ్ లైక్, మ్యాన్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ పొసెస్డ్, అబ్రహాం ఆశీర్వాదం నీకుంది అని నేను ఆయన అడిగినప్పుడు ఆయన మారిన మాట ఏం తెలుసా? నో మ్యాన్ అన్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఇతను అన్నాడు. యు నో వన్ థింగ్ మై డియర్ బ్రదర్, అబ్రహాం ఈజ్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ అన్నాడు. మనమందరము ఆయన వదిలేసిన బిచ్చం మనం అబ్రహాము. ఆయన విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన ద్వారానే ఆశీర్వాదాలు అన్నీ రావాలి, పుట్టాలి, ఆయన లోపల నుంచే వస్తాయి అన్నీ. కానీ ఆయన ఆ సేవకుడు నాకు జరిగిన మాట, యూఆర్ టాకింగ్ టూ మచ్ మ్యాన్, యూఆర్ టాకింగ్ ఓల్డ్ టెస్టిమెంట్ అన్నాడు. ఆయనకి మించి ఎప్పుడో దాటేసాను నేను అన్నాడు. ఆయన ఎప్పుడో దాటేసాను నేను అన్నాడు. వెరీ సింపుల్ అన్నాడు. అబ్రహాం బ్లెస్సింగ్ ఇస్ వెరీ లిటిల్, ఎలిమెంటరీ ఫర్ మీ అన్నాడు. ఓ మై గాడ్. మేబీ చాలా మందికి ఇక్కడ తెలియకపోవచ్చేమో అబ్రహాం ఆశీర్వాదం అంటే. దట్స్ ద ఫైనల్ అనుకున్నాను నేను మొన్నటిదాకా. ఆయన చూసిన అది ఫైనల్ కాదు, అది ఎల్కేజీ అని. ఎల్కేజీ ఐ క్రాస్డ్. నేను 2011లోనే ఆ ఆశీర్వాదాన్ని ఎప్పుడో దాటేసాను అన్నాడు. ఆశీర్వాదాన్ని ఎప్పుడో దాటేసాను నేను. యూఆర్ స్టిల్ టాకింగ్ అబౌట్ ఎల్కేజీ స్టాండర్డ్స్, వాట్ ఇస్ దిస్ మ్యాన్, ట్రై టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అన్నాడు. ఓకే, ఆల్ రైట్ అన్నాడు. కరువులో అతను ఒక్కడే దీవించబడ్డాడు ఆ ప్రాంతంలో. అంత భయంకరమైన కరువు, ఆ కరువు నా జీవితంలో ఎక్కడ చూడలేదు నేను. చిన్నపిల్లలు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఆఫ్రికాలో కంట్రీలో దారుణమైన పేదరికం అంతే, పేదరికం. ఆ పేదరికంలో ఇతను ఒక్కడే దీవించబడ్డాడు. ఆమేన్. ఇలా మాట్లాడుకోవాలి మన గురించి. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఎవరు బ్లెస్ అయ్యారు? మీరొక్కరే బ్లెస్ అయ్యారేంటి అనాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఎవరికి బాగా రోగాలు రావు, ఎవరు బాగా ఆరోగ్యంగా ఉంటారంటే మనల్ని చూపించాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అట్టి రీతిగా మనల్ని అభిషేకించును గాక. ఆమేన్. అంటే ఇంకా ఎందుకు మనకు రోగాలు వస్తున్నాయి, ఇంకా ఎందుకు మనం అప్పుల్లో ఉన్నాం, ఇంకా ఎందుకు మన బాధల్లో ఉన్నామంటే దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ ద ఫౌండేషన్స్. పునాదిలో ఏదో ప్రాబ్లము ఉంది. లెట్ us చెక్ ద ఫౌండేషన్. ఆ పునాదిని మనము జాగ్రత్తగా టచ్ చేయాలి. ఆమేన్, హల్లెలూయా. లెట్స్ గో టు 1 Kings 7:10. మొదటి రాజుల గ్రంథము 7:10. దాని పునాది పదేసి ఎనిమిదేసి మూరలు గల మిక్కిలి విలువ గల పెద్ద రాళ్లతో కట్టబడెను. పై తట్టున పరిమాణ ప్రకారముగా చెక్కబడిన మిక్కిలి వెలుగల రాళ్లను దేవదారు కర్రలను కలవు. గొప్ప ఆవరణమునకు చుట్టూను 3 వరుసల చెక్కిన రాళ్లను, 1 వరుస దేవదారు దూలములను కలవు. యెహోవా మందిరములోని ఆవరణము కట్టబడిన రీతినే ఆ మందిరపు మంటపమును కట్టబడెను. ఓకే, చాలా సింపుల్ గా ఉంది. ఇంగ్లీష్ లో చాలా బాగుంది ఆ స్క్రిప్చర్. చూద్దాం ఒకసారి. లెట్ us see that in English. And the foundation was of costly. Look at that. And the foundation was of costly stones. ఆగండి. ఫౌండేషన్ ఎలా ఉంది?
చాలా కాస్ట్లీ. ఎక్కడ వాడతాం మనం? ఎక్కడ పలుకుతారు ఈ పదం కాస్ట్లీ అని? నువ్వు ఎప్పుడన్నా కాస్ట్లీ బట్టలు వేసుకుంటే, ఏదన్నా వేసుకుంటే, ఏదన్నా పెట్టుకుంటే, ఏదైనా వేసుకుంటే ఇది చాలా కాస్ట్లీ. మీ ఇంట్లో ఏదైనా సోఫాలు, డైనింగ్ టేబుల్, మంచాలు, ఫ్యాన్లు కాస్ట్లీ అంటారు. ఆయన చూడండి ఎలా కడుతున్నాడు మందిరాన్ని. కమాన్ గో హెడ్. And the foundation was of costly stones. And the foundation of the church was very costly. Even great stones. Even with great stones. Stones of 10 cubits. Okay. And stones of 8 cubits. Okay. And above were costly stones. అన్ని కాస్ట్లీయే. సొలొమోను వాడింది ప్రతి ఒక్కటి కాస్ట్లీయే. మనం రేకులు ఎత్తుంటే ఏమైనా తగ్గుతుందా డిస్కౌంట్? పైపులు ఏమైనా తగ్గుతాయి డిస్కౌంట్? చీ అనిపించింది నాకు. ఏంటి ప్రభా ఈ దరిద్రపు జీవితం ఏంటి నాయనా ఇది అనిపిస్తుంది. చూడండి అతను ఎటువంటి మందిరాన్ని కట్టాడో. ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫౌండేషన్. ఆమేన్. యా చదువుమా. After the measures of hewed stone. Okay. And cedars. And the great court around about was with 3 rows of hewed stones. Okay. And row of cedar beams. Both of the inner court of the house of the Lord. And for the approach of the house. చూడండి ఈ సొలొమోను ఆ మందిరాన్ని కట్టేటప్పుడు అన్ని ఎక్స్పెన్సివ్ థింగ్స్ పునాదిగా మార్చుకున్నాడు. ఆయన ఎలా కట్టాడు ఆ మందిరాన్ని? కాస్ట్లీగా కట్టాడు. చర్చ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. అందుకే ఈ రోజుకి ఉంది ఆ మందిరం. ఎన్ని సంవత్సరాలు అయింది కట్టి? ఏమైనా ఐడియా ఉందా? నాకు తెలిసే 4000 years అయింది. 4000 సంవత్సరాలు అయింది ఆ మందిరాన్ని కట్టి. దట్స్ ద ఫౌండేషన్. ఆమేన్. దట్స్ ద ఫౌండేషన్ ఆఫ్ సొలొమన్. సొలొమోను వేసిన పునాది ఎంత గొప్పగా ఉంది తెలుసా ఆ మందిరానికి. ఈరోజు దేవుడు కూడా ఈ కడవరి కాలపు సంఘానికి, సార్వత్రిక సంఘానికి, ఎత్తబడే సంఘానికి కూడా గొప్ప పునాది ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. అండ్ దట్స్ వై దిస్ మెసేజ్ ఈస్ ఫర్ యూ టుడే. ఆమేన్. ఒకవేళ నీ ఇల్లు, నీ వ్యక్తిగత జీవితం, నీ క్యారెక్టర్ బండ మీద కట్టబడితే నువ్వు అసలు పడిపోవు. ఆమేన్. నువ్వు అసలు ఒకవేళ నీ పునాది కానీ ఇసుక మీద ఉందా, ఇఫ్ యువర్ ఫౌండేషన్ ఇస్ టూ వీక్, నన్ను చూడండి, మండేనే పడిపోతావు. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ వెరీ సారీ, సండే నైటే పడిపోతావు. గాట్ ఇట్? మండే కాడికి పోయా, ఎక్స్ట్రీమ్లీ సారీ, మండే దాకా వెళ్ళాను నేను. సండేనే వాక్యం విని ఫ్రెష్గా బలం పొందుకొని ఊగిపోయి ఇంటికి వెళ్ళావు, పొసక్కర పడిపోతారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. ఏమైంది మీ పునాదికి? వీక్. వై? వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యువర్ ఫౌండేషన్స్? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? అసలు దేవుడు ఒక అపవాది వేసుకున్న పునాది మీద దేవుడు తన వాక్యం అనే పునాదిని వెయ్యడు. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మేబీ యు ఆర్ హ్యావింగ్ ఎ డిఫరెంట్ ఫౌండేషన్స్. నీ నేల మీద రకరకాల పునాదులు ఉన్నాయేమో. దట్స్ లీడ్స్ టు డిజాస్టర్స్. ఆ పునాదిని బయటికి తీయాలి. ఇప్పుడు మనం ఈవిల్ ఫౌండేషన్స్ని బయటికి తీయాలి. ఆమెన్. అపవాది వేసిన పునాదులు, అపవాది వేసిన విత్తనాలన్నింటినీ మనం బయటికి తీయాలి. ఆమెన్. ఒక్కసారి నీ పునాదిని క్లీన్ చేసుకున్నావు అనుకో, ఏమో తెలుసా, దేవుడు ఫ్రెష్ విత్తనాలు వేయడానికి రెడీగా ఉంటాడు. ఆమెన్. హల్లెలూయా. సో ఒక నీతిమంతుడికి, ఒక మంచివాడికి ఎందుకు భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాడంటే, హిస్ ఫౌండేషన్స్ ఆర్ నాట్ గుడ్. తన పునాది ఏమవలే, ఎలా ఉంది? బాలే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంత ఇన్వెస్ట్మెంట్, ఇంత ప్రార్థన చేసి, ఇంత ఈ వాక్యం ఇక్కడ నిలబడుకొని, ఆల్టర్ మీద నిలబడుకొని రిలీజ్ చేయాల్సినంత అవసరం లేదు. మీరు సండే ఈవినింగ్ పడిపోతే, గివ్ సమ్ వాల్యూ టు మై వర్డ్, గివ్ సమ్ ఆనర్ టు మై వర్డ్, గివ్ సమ్ మినిమం రెస్పెక్ట్ టు మై వర్డ్ ఫ్రమ్ ఆల్టర్. మీరు సండే ఈవినింగ్కి పడిపోవడానికి నేను ఇక్కడ నిలబడుకొని వాక్యం చెప్పట్లేదు, మండే మార్నింగ్ పడిపోవడానికి ఇక్కడ నిలబడుకొని వాక్యం చెప్పట్లేదు, లేదా ఆ వారం అక్కడ పడిపోవడానికి నేను వాక్యం చెప్పట్లేదు. మీ పునాదులు బాగుండాలని చెప్తున్నాను ప్రతి వారం. ఐమ్ వర్కింగ్ హార్డ్ ఫర్ యువర్ ఫౌండేషన్స్. ఐమ్ వర్కింగ్ హార్డ్ ఫర్ యువర్ ఫౌండేషన్స్. యేసు ప్రభు చూడండి, వాళ్ళ జీవితంలో 3.5 సంవత్సరాలు పునాది వేసి ఆయన వెళ్ళిపోయాడు. లోకాన్ని తలకిందులు చేశారు. ఆమెన్. ఆమెన్.
నీతిమంతులకు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమీ చేయలేరు. యు కాంట్ డూ ఎనీథింగ్. ఏం చేయగలవు? మీ నాయన చచ్చిపోతే, మీ అమ్మ చచ్చిపోతే ఏం చేయగలవు? ఏమీ చేయలేవు. మీ పిల్లలు చచ్చి ఏం చేయలేవు నువ్వు. దేవుడి మీద ఎగిరే అందుకనే ప్రభు అంటాడు, వెలుగున్నప్పుడే ఇంటిని చక్కబెట్టుకోవాలి. పునాదులు పాడైపోగా అంటే ఎందుకు నీ పునాది పాడైపోతుంది? ఒక నీతిమంతుడు కూడా మంచి విత్తనాలు వేసుకోవట్లేదు, చెడు విత్తనాలు వేసుకుంటున్నాడు. He's having a wrong seeds in their lives. That's why your foundation is shaking. వణుకుతుంది నీ పునాది. విత్తనాన్ని బట్టే చెట్టు, చెట్టును బట్టే ఫలం. ఆమేన్. ఏంటి? విత్తనాన్ని బట్టే చెట్టు, చెట్టును బట్టే ఫలం. ఈరోజు అపవాది ఎన్నో విత్తనాలు వేస్తున్నాడేమో, వాటనే తీసేద్దాం. ఆమేన్. హల్లెలూయా. ఇంకోటి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దేవుడు ఒక్క విత్తనం కూడా తీయడు, నువ్వే తీసుకోవాలి. ప్లీజ్ దేవుడిని బ్లేమ్ చేయకు. వెంటనే నువ్వు కళ్ళు మూసుకొని ఒకటే అడగాల, దేవా నేను ప్రతి విత్తనాన్ని తీసేస్తున్నాను. ఈరోజు అపవాది వేసిన రాంగ్ ఫౌండేషన్ బట్టే కొన్నిసార్లు మన జీవితం అప్స్ అండ్ డౌన్స్ అయిపోయింది. అవలేదా? అవుతుంది. స్టిల్ వీఆర్ పైన కింద ఇటు అటు అటు ఇటు 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 రకరకాలుగా ఎక్కడెక్కడ అడుగు పెట్టాలో భయం వేస్తుంది మనకు. బికాజ్ మన ఫౌండేషన్స్ అంత వీక్గా ఉన్నాయి. ఈరోజు నుంచి ఫౌండేషన్స్ బలంగా మారబోతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. లొకేట్ ద ఫౌండేషన్ వేర్ ఇట్ ఈస్ అండ్ ఫైండ్ అవుట్ ద లొకేషన్. ఫైండ్ అవుట్ ద లొకేషన్. చూడండి, మొట్టమొదటిగా ఫౌండేషన్స్ మనం టచ్ చేస్తాం. అందుకనే శంకుస్థాపన అంటారు, తెలుసా? శంకుస్థాపన అంటారు చాలామంది. కొందరైతే సేవకులను పిలిపించి మొదటి రాయి సిమెంట్ ఇచ్చి పునాది రాయి వేయించి ప్రార్థన చేయించుకొని వెళ్తూ ఉంటారు. ఇంకా మధ్యలో సేవకుడు రాడు, ఆ రోజే సేవకుడు బయలుదేరైపోతాడు. సేవకుడు రాయి పెట్టించి సిమెంట్ పాపం ఆయన జాగ్రత్త 2 రాళ్ళు కట్టి సిమెంట్ వేస్తాడు. సో ఆ పునాది కానీ కరెక్ట్గా మనం వేసుకోగలిగితే, ఇంకోటి అపవాది మన పునాదులు వేయకూడదు. వాడు వేస్తే మనము నీతిమంతులు అయినప్పటికీ మనం అనేక సార్లు పడిపోవచ్చు. మీరు నీతిమంతులు అయినప్పటికీ యూఆర్ ఫాలోయింగ్ ఆన్ మండే, యూఆర్ ఫాలోయింగ్ ఆన్ సాటర్డే, యూఆర్ ఫాలోయింగ్ ఆన్ ఫ్రైడే అండ్ ఫైనల్లీ యూఆర్ ఫాలోయింగ్ ఆన్ సండే. ఎందుకు మనం పదే పడిపోతున్నాం తెలుసా? పునాదులు పాడైపోతున్నాయి. ఏం పాడైపోతున్నాయి? పునాదులు పాడైపోతున్నాయి. కాబట్టి నీతిమంతుడు అయ్యుండి కూడా నువ్వు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నావు. ఒకవేళ నువ్వు నీతిమంతుడు అయినా, యేసు రక్తము చేత కడగబడిన, యేసు యొక్క ఆ రక్తము నిన్ను కడిగినప్పటికీ, నువ్వు రోజు మందిరానికి వచ్చినప్పటికీ పునాది కానీ కరెక్ట్గా లేకపోతే నువ్వు పడిపోతావు. ఆఫ్ కోర్స్ ఈ వాక్యం అయిపోయిన తర్వాత, ఈ సర్వీస్ అయిపోయిన తర్వాత కూడా మీరు పడిపోవచ్చు. బికాజ్ ఈ వాక్యాన్ని నువ్వు పునాదిగా వేసుకోకపోతే నువ్వు పడిపోవచ్చు. నాకు తెలిసి ఎవరెవరు పడిపోతారు కూడా. ఐ నో హూ విల్ ఫాల్ డౌన్ ఫ్రమ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప నుంచి ఎవరెవరు పడిపోగలరు కూడా ఐ నో. బట్ స్టిల్ ఐ ఎంకరేజ్ యూ. నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. మంచి పునాది దేవుడు ఈరోజు వేస్తున్నాడు మనకు. ఆమేన్. హల్లెలూయా. ఈవిల్ ఫౌండేషన్స్ అన్నిటిని మనం బ్రేక్ చేయబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈవిల్ ఫౌండేషన్స్, అపవాది వేసిన ప్రతి పునాది మీద మనం ఇంకా కట్టకూడదు. ఆ పునాదిని మనం తీసేస్తున్నాం. ఆమేన్. 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 సో రైతు చూడండి, ఒక కాపు అయిపోయిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ దున్ని మళ్ళీ విత్తనాలు వేస్తాడు. దట్స్ ద సేమ్ వే ఈరోజు మనము మన జీవితంలో పడిన పాతవన్నీ కూడా పునాదులు తీసివేయబోతున్నాం. ఆమేన్. ఆమేన్. చూడండి, సొలొమోను కట్టినట్టు కాస్ట్లీ పునాది మనం కట్టబోతున్నాం. ఆమేన్. ఆ ఫిజికల్ చర్చ్ని అంత కాస్ట్లీగా సొలొమోను కట్టినప్పుడు స్పిరిచువల్ చర్చ్ని, ఈ స్పిరిచువల్, అందుకనే పౌలు అంటాడు, నీ దేహము దేవుని ఆలయము. ఈ ఆలయాన్ని ఎంత కాస్ట్లీగా నువ్వు కట్టుకోవాలి, ఈ ఆలయాన్ని ఎంత జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి, ఈ ఆలయాన్ని విలువైనటువంటి పునాదులు వేసుకొని నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. నో యువర్ గాడ్ ఎట్ ఎ డీపర్ లెవెల్. నీ దేవుడిని కొంచెం లోతుగా తెలుసుకోవాలి. ఆమేన్. ఆమేన్. రేపొద్దున పోతున్నాం అనుకో, ఈరోజు రాత్రికి దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఆమేన్. ఆమేన్. ఐ నో దిస్ గాడ్ అట్ ఎ డీపర్ లెవెల్. నాకు ఈ దేవుడు అలా తెలుసు. అన్ని ద్వారాలు మూయబడ్డాయా,
ఓ రేపు పొద్దున డబ్బులు కట్టాలా, రాత్రి అంతా ఉందిగా అబ్బా, ఎందుకు టెన్షన్, రాత్రి అంతా లేదా, అమ్మో రేపు 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 రేపు. నో రేపు, నో రేపు, నో రేపు. ఓకే, బీ కేర్ఫుల్. మన పునాది ఈరోజు బలంగా మారబోతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు మంచి పునాదిని దేవుడు వేయబోతున్నాడు. ఆమేన్, మంచి పునాదిని దేవుడు వేయబోతున్నాడు. ఆమేన్. యెషయా గ్రంథము 28:16. ఐజియా చాప్టర్ 28 వర్స్ నెంబర్ 16. 28. ఐ థింక్ ఈరోజు చాలా మంది పునాదులు, అపవాది వేసిన పునాదులు అన్నీ కూడా పగిలిపోబోతున్నాయి ఈరోజు. ఆమేన్. నీ జీవితంలో అపవాది వేసిన పునాదులు పగిలిపోబోతున్నాయి. ఆమేన్. లెట్స్ గో, లెట్స్ గో, లెట్స్ గో. 28:16. ప్రభువకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. ఆమేన్, ఆమేన్. సో ఇంగ్లీష్లో ఉంటుంది షూర్ ఫౌండేషన్. హల్లెలూయా. ఖచ్చితమైన స్థిరమైన పునాది యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈరోజు మనకు వేయబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు వేసిన పునాది మీద మీరు ఇంకొంచెం గొప్పగా ఎదగబోతున్నారు. ఆమేన్. మీరు యేసు ప్రభు వేస్తున్న పునాది మీద ఇంక గొప్పగా జీవించబోతున్నారు. ఆమేన్. మేబీ ఇప్పుడు దాకా ఒక పునాది ఉందేమో, అందుకే నువ్వు ఎదగలేకపోతున్నావేమో. ఇప్పుడు దాకా ఒకలాంటి పునాది ఉందేమో, దేవుడు ఆ పునాదిని తీసి మంచి పునాది నీకు వేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఈ రోజు నుంచి నాకు మీలో ఎదుగుదల కనిపించబోతుంది. ఆమేన్. నీ కుటుంబం ఎదగబోతుంది, నీ ఫ్యామిలీ గ్రో అవ్వబోతుంది, నీ జీవితంలో మంచి కార్యాలు జరగబోతున్నాయి, నీ జీవితంలో అద్భుతాలు జరగబోతున్నాయి. బికాస్ ఆఫ్ ఫౌండేషన్స్. ఆమేన్, ఆమేన్. సో ఐ వాంట్ టు సీ గ్రోత్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో నేను మార్పును చూడబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. అద్దింట్లో సొంతింట్లోకి వెళ్తారు. ఆమేన్, ఆమేన్. నడిసి వచ్చేటోళ్ళు బండ్లో వస్తారు. ఆమేన్. బండ్ల మీద వచ్చేటోళ్ళు కారులో వస్తారు. ఆమేన్, హల్లెలూయా. కారులో వచ్చేవాళ్ళు ఫ్లైట్లో వస్తారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు ఈ భూమి మీద. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏదైనా అసాధ్యమైంది ఉందా దేవుడికి ఈ భూమి మీద? లేదా? గట్టి చెప్పండి మరి, అంతే చెప్తారన్నా. దేవుడికి అసాధ్యమైన ఏదైనా ఉందా? అదే, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. ఈరోజు నువ్వు గొప్ప మార్పులోకి, గొప్ప షిఫ్ట్లోకి వెళ్ళబోతున్నావు. ఆమేన్. దట్స్ ద పవర్ ఆఫ్ ఫౌండేషన్స్. ఈరోజు నీ పడిన పునాది నీ ఖచ్చితంగా ఆ గ్రోత్కి ఇదే కారణమవుతుంది. ఆమేన్. ఎంతమంది నేను ఎదుగుతానని నమ్ముతున్నారు ఈరోజు? నేను మల్టిప్లై అవుతాను, నేను ప్లస్ అవుతాను, నేను స్వస్థపడతాను, నేను బాగుపడతాను, ఈ స్థితిలో నేను ఉండను, గొప్ప స్థితిలో నేను ఉంటానని ఎంతమంది నమ్ముతున్నారు? దానికి కారణం ఏం తెలుసా? ఈరోజే. ఆమేన్. లెట్స్ గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ టు ద హోలీ స్పిరిట్. హి ఈస్ చేంజింగ్ యువర్ ఫౌండేషన్స్. నీ పునాదులు దేవుడు మారుస్తున్నాడు ఈరోజు. చూసాడు. ఏరా నువ్వు మారవు ఇంకా, నువ్వు దీవించబడవు ఇంకా. అయితే ఒక పని చేద్దాం. ఏం మార్చాలా? చెయ్యి కాళ్ళు కాదు మార్చాల్సింది, కళ్ళు కాదు మార్చాల్సింది. హల్లెలూయా. కాళ్ళు చెప్పులు కాదు మార్చాల్సింది, లివర్ కిడ్నీలు కాదు మార్చాల్సింది, ఫౌండేషన్స్. ఏం మార్చాలి? ఫౌండేషన్స్. ఈరోజు మనం అన్ని తీసేద్దాం, అపవాది వేసిన పునాదులన్నీ. ఈరోజు ఆటోమేటిక్గా పలికిన ప్రతి పునాది మాట నీ జీవితంలో పడుతుంది. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క అభిషేకం ఎలా ఉంది తెలుసా? ఆయన నరకానికి వెళ్ళినా పడిపోలేదు. ఆమేన్. దట్స్ ద అనాయింటింగ్ జీసస్ క్యారీస్. ఆమేన్. అటువంటి వ్యక్తి ఈరోజు మీ అందరికీ మంచి పునాది వేస్తున్నాడు. ఆమేన్. గర్వముతో, రోషముతో, ధైర్యంతో చెప్పండి, నేను ఇంకా పడిపోవడం అసంభవం.